నెల్లూరు సంతపేట మార్కెట్ ను సందర్శించారు మంత్రి నారాయణ. మార్కెట్ లోని పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వ్యాపారులు పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక మార్కెట్ అభివృద్ధిపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు మంత్రి. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ रुद्राय वन्दे भवदध्यात् अवशौर्यजवानस्यात् यड्डाक्रमयेत् कस्याक्षेरङ्गाराज्यमवर्तेरत् अवरुद्धास्य वशवो भवन्ति न रुद्रायापि दधाति देवारासन्तां तदग्निर्देवो देवेभ्यो वदति हेतदोद्यावोऽभियगुंहसस्पादां जगतिर्वामस्येत డివిజన్లో అంబేద్కర్ పార్క్ని యాక్చువల్గా పునఃప్రారంభించాం. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ పార్కుని చేయటం కూడా చాలా చక్కగా చేశారు. పార్కులో అన్ని రకాల ఎక్విప్మెంట్ పెట్టారు, ఒక్కటి కూడా వదలకుండా. పార్కు సైజ్ చాలా చిన్నదైనా దాంట్లో చక్కగా పెట్టారు. కలర్స్ కూడా పిల్లలకి నచ్చే కలర్స్ వేశారు. నేను ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ని అధికారులు ఇద్దరు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే 2014-19లో ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న 110 మున్సిపాలిటీలో ప్రతి మున్సిపాలిటీలో ఉన్న పార్కులకి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాం. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ కార్పొరేషన్ పెట్టారు. ఆ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ప్రతి మున్సిపాలిటీలో ఉన్న సెంటర్ డివైడర్లు కావచ్చు, పార్కులు కావచ్చు, లేకులు కావచ్చు, వాటిని చేయమని ఆదేశిస్తే రాష్ట్రం మొత్తం చేసాం. అదే నేపథ్యంలో నెల్లూరు వ్యక్తిగా నెల్లూరు కూడా డెవలప్ చేయాలని అనేక పార్లు డెవలప్ చేసాం. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ నిర్వహణ చేసింది. పార్కులో పెట్టిన ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కూడా వదిలేశారు. మెయింటెనెన్స్ చేయకుంటే ఎక్విప్మెంట్ ఉండదు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు తిరిగాను. ఒక సిటీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఇక్కడ 46 పార్కులు ఉన్నాయి ఒక సిటీలోనే, రూరల్ కాకుండా. రూరల్లో కూడా తిరుగుతాను, నేను ఎమ్మెల్యే ఇద్దరు తిరుగుతాం. ఈ యొక్క 46 పార్కులకి ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఈ నెలాఖరు లోపల వీలైనంత వరకు పిల్లలకి హాలిడేస్ 23 నుంచి ఇచ్చారు. 23 నుంచి వాళ్ళు హాలిడేస్ లోపల మ్యాక్సిమం కంప్లీట్ చేయమన్నాను. అధికారులు మ్యాక్సిమం కంప్లీట్ చేశారు. కొన్ని ఫైనల్ టచెస్లో ఉన్నాయి. అవి ఆ కొరవ కూడా ఈ నెలాఖరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 54 స్కూల్స్ సిటీలో ఉన్నాయి. అక్కడ ఎక్కడా ప్లే ఎక్విప్మెంట్ లేదు, జిమ్ ఎక్విప్మెంట్ లేదు. కూడా చెప్పాను 2014-19లో ప్రజలకు ప్రామిస్ చేశాం ₹2కి 20 లీటర్లు ఇస్తామని. అయితే ప్రభుత్వం పోవటం వల్ల గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోవాలి అని ₹2కే డిసైడ్ చేసాం. ₹2కి 20 లీటర్లు చక్కగా కార్డులు ఇస్తారు. ఆ కార్డులోనే యాక్చువల్గా డైరెక్ట్గా ఆడ సెన్సార్తో ఎవరికొళ్ళు పట్టుకోపోవచ్చు. అలాంటి కార్యక్రమం తీసుకుని ఇదంతా కూడా నెక్స్ట్ మంత్ 15వ తేదీ లోపల వీలైనంత వరకు 3 లక్షల లీటర్లు ప్రతిరోజు వచ్చేటట్టుగా నెల్లూరు ప్రజలకు ఇస్తానని తెలియజేస్తూ అనేక వర్కులు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ కానీ, అదేవిధంగా కెనాల్స్ ఉన్నాయి. ఆ కెనాల్స్ అన్నింటినీ
యాక్చువల్గా చేయడానికి 50 కోట్లు బడ్జెట్లో పెట్టాం, అది శాంక్షన్ కూడా చేశారు, అది కూడా త్వరలో వస్తుంది. సిల్ట్ తీయమని నేను అధికారులకు ఇచ్చాను. చిన్న కెనాల్స్ అయినా పెద్ద కెనాల్స్ అయినా, చిన్న కెనాల్స్లో సిల్ట్ తీయాలంటే సుమారు 1 కోటి అవుతుందన్నారు, పెద్ద కెనాల్స్లో సిల్ట్ తీయాలంటే 2.5 కోటి అవుతున్నారు. అది చేయమని మున్సిపల్ శాఖ ఆదేశించాను. ఈ విధంగా ఈ రాష్ట్రంలో మొత్తం నెల్లూరు మున్సిపాలిటీ కాదు, రాష్ట్రం మొత్తం యాక్చువల్గా ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తూ ముందుకు పోతున్నాం. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొంత అయిపోయింది, కనెక్షన్స్ తీసుకోవచ్చు. కనెక్షన్స్ తీసుకోవడానికి గతంలో 5,000 రూపాయలు ఉండేది, డిపాజిట్ కట్టాల. 5,000 రూపాయలు మున్సిపాలిటీ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ గతంలో కాకుండా ఈసారి ఎన్నో పార్కులు 5 పార్కులు ఉన్నాయి డొమినో డివిజన్లో. ఈ 5 పార్కులు కూడా సంవత్సరం తిరగకముందే అన్నీ కూడా పూర్తి చేసి ప్రజలందరూ ఆశీస్సులు నారాయణ సార్కి ఉండాలని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వసూలు కట్టేస్తున్నారు. ఎంతోమందిని చూస్తుంటాం, కానీ నారాయణ లాంటి మంత్రిని చూడలే, తెలుగుదేశం లాంటి పార్టీని మనం చూడలే. ఎప్పుడూ నిరంతరం ప్రజల్లో ఆయనకు ఒక నెల్లూరు కాదు, రాష్ట్రం అంతా చూడాలి. రాజధాని నిర్మించే బాధ్యత ఆయనదే. అట్లాగా నెల్లూరుని మర్చిపోకుండా తనకిచ్చినటువంటి 75,000 మెజార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికీ రాలేదు. ఆ మెజార్టీ ఇచ్చిన ప్రజానీకం కోసం ఈరోజు ఒక పార్కులే కాదు, ఒక స్కూళ్ళే కాదు, ఒక మార్కెట్లే కాదు, నెల్లూరులో ఒక ప్రశాంతమైన వాతావరణం తేవాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న దానికి ఒక నుడా చైర్మన్గా మేము కూడా ఐ లవ్ నెల్లూరు, నెల్లూరుని మేము ప్రేమిస్తున్నాం అనే భావన అందరిలో రావాలి. ఈరోజు నారాయణ గారు చేసే పని అదే. నెల్లూరు బాగుండాలి అని ఆయన అడుగులో అడుగేస్తూ ఐ లవ్ నెల్లూరు అనేది ప్రతి వ్యాపారస్తులు అడుగుతున్నాం, ప్రతి హోటల్ అడుగుతున్నాం, అందరం కూడా అడుగుతున్నాం. ప్రతి వాళ్ళ అంగడి ముందు ఒక బోర్డు పెట్టమని. ఎప్పుడైతే మన నెల్లూరుని మనం ప్రేమిస్తామో, మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో మన రోడ్లు కూడా శుభ్రంగా చేసుకోవాలి. ఇవన్నీ బాగా జరగాలంటే నారాయణ గారు చేసే పనుల్లో మనందరం భాగస్వామ్యం కావాలి. ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అయితే ఇది ఒక రోజులో మార్పు వస్తుంది నేను అంటం లేదు, వారంలో మార్పు వస్తుంది నేను అంటం లేదు. ఇంకా 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ళలో నారాయణ గారు ఖచ్చితంగా మార్పు చేయగలరు. నుడా తరఫున ఆయనతోటి ఐ లవ్ నెల్లూరు అనే నినాదంతో నెల్లూరుని తప్పకుండా ఆయన నాయకత్వంలో మేము పయనిస్తామని చెప్పి తెలియజేస్తూ ఐ లవ్ నెల్లూరుని ప్రతి అంగడి ముందు బోర్డు పెట్టాల్సిందిగా కోరుతున్నాం. ఎన్ని వర్కులు చేశారు, ఎండ్ రోడ్డు, పార్కుల డెవలప్మెంట్, కాలువల పూడికలు, అలాగే ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం ఈ మార్కెట్ నిర్మించిన మన మంత్రివర్యులు మరలా తిరిగి ఆయన మంత్రివర్యులు అయినాక మరలా దాన్ని పరీక్షించి ఎవరెవరికి లబ్ధిదారులకు న్యాయం చేయాలో, ఇక్కడ ఏమేమి ఫెసిలిటీలు కల్పించాలో అన్నీ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్క పేదవాడికి మంచి చేయాలనే తలంపుతో, నెల్లూరుని అభివృద్ధి పదంలో నడపాలనే తలంపుతో మన మంత్రి గారు పనిచేస్తున్నారు. నెల్లూరు వాసీల తరపున సార్కు ధన్యవాదాలు